ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మారదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే బైబిల్‌లో ఒక మాట ఉంది. తల్లి మరచిన, తండ్రి మరచిన, భూమి మీద ఎవరు మరిచిపోయినా నేను నిన్ను మరువను. ఎందుకు మరువవు ప్రభువా? మరిచిపోవా? అంటే ఆయన అంటాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కాను. నీ ఆకారమంతా నా రూపం. నా అరచేతుల్లో నిన్ను చూచి నేను చాలా ఆనందపడుతున్నాను. నా రూపం. ఎలాగైతే మన రూపం మన అద్దంలో చూసారా? అద్దం ఎప్పుడైనా చూసారా మీరు? అద్దంలో మీ మొఖాలు ఎప్పుడైనా చూసారా? చూసారా? చాలా మంది అద్దం దగ్గరికెళ్తే గంటల తడబడి అక్కడే ఉండిపోతారు. ఎందుకు? మొఖం చూసి మురిసిపోతా ఉంటారు. మన మొఖం మనం చూసి. ఎందుకు? అబ్బా! ఎంత అందం, ఏంటి ఈ అందం, ఏంటి ఈ మొఖం అని. దేవుడు మన రూపం ఎక్కడ చూసుకుంటున్నాడు? తన చేతులతో చూసుకుంటున్నాడు. అబ్బా! ఇది నా రూపం. ఇది అంత అందమైన రూపం. మనం ఎలాగైతే ఈ అద్దాన్ని చూసి మనం మురిసిపోతున్నామో, మనల్ని చూసి ఆయన మురిసిపోతున్నాడు. అబ్బా! కన్న తండ్రి అంత ప్రేమ. ఆ! నవమాసం మోసి, పాలిచ్చి, పెంచి, పెంచిన తల్లి నిన్ను మరిచిపోయినా మరిచిపోవచ్చు గాని, దేవుడు ఎన్నటికి కూడా నిన్ను ఎడవడు, ఎడబాయడు. ఆ ప్రేమ ఎవరు పొందుకోవాలి? భూమి మీద నీవు, నేను, భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ ఆ ప్రేమ పొందుకోవాలి. ఆ ప్రేమ పొందుకోవాలి. అది ఎలాంటి ప్రేమ అంటే, ఆరని ప్రేమ, ఆర్పజాలని ప్రేమ, మధురమైన ప్రేమ, విలువైన ప్రేమ. ఏమండి? చాలా ప్రేమ అండి మనమంటే. మనల్ని మనల్ని విడిచిపెట్టి ఒక్క నిమిషము కూడా దేవుడు ఉండలేకపోతున్నాడు. మీకు తెలుసా? ఆ? మనల్ని చూచి మనల్ని చూచి దేవుడు, నా పిల్లలు ఎంత తొందరగా నా దగ్గరికి వస్తారో చూసి ఆగలేకపోతున్నాడు. ఒక పాట మనం వింటుంటాం. ఏది? దేవుని కాలరహస్యం అని. ఉం? ఈ భూమి మీద రక్త సంబంధంలో ఉన్న ప్రేమే గుర్తించలేకపోతున్నారు మనుషులు. తోడపుట్టిన వారి ప్రేమ కూడా ఈరోజు ఎందరో ఈ ప్రేమ కూడా ఏమైపోతున్నారంటే దూరం చేసుకుంటున్నారు. అంటే ఒక కడుపున పుట్టిన వారిలో ఏం లేదు? ప్రేమ లేదు. సొంత అన్నదమ్ములకి ద్వేషించే వారు. కానీ దేవుడు, నీ కుటుంబం నిన్ను ద్వేషించవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడు ఎన్నటికి కూడా నిన్ను ఎడవడు, ఎడబాయడు. బా! దండి దేవుడు. ఈ సృష్టి అంతటికి సృష్టికర్త దేవుడైతే, నిర్మించి ఈ సృష్టిని, ఈ భూమిని అంతని మానవులుగా మనకు అప్పగించాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఈ భూమికి, ఈ ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి యజమానులు ఎవరు? ఎవరు? మనమండి. తెలుసా? యజమానుడు అంటే ఎవరు? యజమానుడు అంటే అధికారి. అధికారి. ఎలా అధికారి మనం? ఎలా అధికారులం? ఆ? దేవుడు వలన ఈ సృష్టి కార్యక్రమం జరిగింది కదా! దేవుడు ప్రతినిధి మనం కదా! ఆ? దేవుడికి ఎలాగైతే ఈ సృష్టి లోబడుతుందో, మనల్ని కూడా సృష్టి లోబడుతుంది. మీకు తెలుసా? ఈ సృష్టి, భూమి ఇవన్నీ లోబడుతుంది కాబట్టి ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. నీరు నీకు లోబడుతుంది కాబట్టి నీ దగ్గరికి నీరు వచ్చింది. ఆ? భూమి నీకు లోబడింది కాబట్టి నీ కాళ్ళ కింద ఉంది. అంటే ఎవరు దీన్నంతటినీ వేలేది ఎవరు? వేలుతుంది ఎవరు? ఈ భూమి ప్రపంచం అంతా వేలేది ఎవరు? మనుషులే. ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఎన్ని పొలాలు దున్నుకుంటున్నారు, ఎన్ని ఫలాలు తింటున్నారు, భూ జంతువుల్ని ఏం చేసుకుంటున్నారు? లొంగ తీసుకుంటున్నారు.
పెద్ద పెద్ద సింహాలను కూడా లొంగ తీసుకుంటున్నారు. ప్రతిదాన్ని నడిపిస్తున్నాడు ఎవడు? పెద్ద పెద్ద వీటన్నిటిని యజమానుడు ఎవడు భూమి మీద? మనిషే. తెలుసా? ఈ సృష్టికి యజమానుడు మనిషే. మనిషికి సృష్టి లోబడాలి, లోబడుతుంది. ఎందుకు? మనమంతా ఎవరి స్వరూపము? దేవుని స్వరూపమని సృష్టికి తెలుసు, కానీ మనకు తెలీదు. మనం పురుగు, మట్టి, ఇంకా దేంతో పోల్చుకుంటారు మనుషులు? నేను పురుగు లాంటోడిని, మట్టి లాంటోడిని, గడ్డి లాంటోడిని, గడ్డి పరగ లాంటోడిని. మనం అలాంటిదా మన జీవితం? పురుగు కంటే, సింహము కంటే, ఈ కొండల కంటే, ఆకాశం కంటే, అన్నిటికంటే అధికారి ఎవరు? నీవు, నేనే. ఎందుకు? దేవుడు అధిపతి కదా, దేవుడు అధికారి కదా. దేవుని పిల్లలుగా మనకు అధికారం లేదా? భూమి పంట ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? సూర్యుడు ఎందుకు రావాలి భూమి మీదకి? ఎలుగువాలి ఎందుకు ఇవ్వాలి? ఈ పగలు ఎందుకు, రాత్రి ఎందుకు? మనం పాట పాడుతుంటాం కదా, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉందా? కారణం ఉంది కాబట్టి సృష్టి నిలబడింది, సృష్టిలో మనం బ్రతుకుతున్నాం. సూర్యుడు ఎందుకు? ఎందుకు? ఇక్కడ భూమి మీద ఈ భూగోళంలో మానవుడు బ్రతుకుతున్నాడు కాబట్టి సూర్యుడిని ఉంచాడు, చంద్రుడిని ఉంచాడు, నక్షత్రాలు ఉంచాడు, గాలి ఉంచాడు. ఈ భూమి నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపో, బ్రతకలేవు అక్కడ. నవగ్రహాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఈ గ్రహాలు చేసింది దేవుడేనండి. ఏ గ్రహాల్లో మనిషి బ్రతకలేడు, భూగ్రహంలోనే మనిషి బ్రతకగలడు. అవకాశం ఇచ్చాడు ఎవరు? దేవుడు. చూడండి, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ ఏ పంట పండవు, అక్కడ గాలి ఉండదు, నీరు ఉండదు. చంద్రుడు కూడా భూమిలాగే అదొక గ్రహం. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయండి. ఒక మాట మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము. ఇవన్నీ చదువుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉంటుంటే, ఈ మనుషులంతా అజ్ఞానంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను దేవునికి ప్రతినిధిని, దేవుని స్వరూపం కలిగిన వాడిని, దేవుని కుమారుడిని, దేవుడు నన్ను నిర్మించాడు, దేవుని మాటకి నేను లోబడి బ్రతకాలని ఆలోచిస్తున్నాడా? ఎవరు ఆలోచించలేకపోతున్నారు. ఆలోచిస్తున్నాడా? ఏమండి? ఆదికాండము ఏండి 1వ అధ్యాయము 28 వచనం చూడండి. 28, 29, 30, 31 వరకు చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తారించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రము చేపలను ఆకాశమందు ఎగురుతున్న పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఎవరితో చెప్పాడు? మనుషులతో చెప్పాడు. అంటే అన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చారు? నీకు ఇచ్చాడు దేవుడు. నీకు 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 అందరికి ఇచ్చాడు ఈ యొక్క సృష్టి మీద అధికారం. ఈ సృష్టిని చూసి భయపడుతున్నాడు ఈరోజు మనిషి. దేవుడేమన్నాడు? ఆదాన్ని అవ్వని చేసి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇద్దరిని దంపతుల్ని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. 29వ వచనము.
దేవుడు ఇదిగో దేవుడు ఇదిగో భూమి భూమి మీదనున్న మీదనున్న విత్తనములిచ్చు విత్తనములిచ్చు ప్రతి ప్రతి చెట్టును చెట్టును విత్తనములిచ్చు ప్రతి ఈ వృక్ష ఫలము వృక్షములను గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగును. అవి మీకు ఆహారమగును. చెట్టు ఫలం ఎవరికి? మనం తింటాం. చెట్టు తింటుందా? ఆ ఫలించే పంట అంతా ఎవరి కోసం? మనం తినాలనే ఫలిస్తున్నాయి అవి. లేదు లేదు నేను ఫలించను కాబట్టి నేనే తినేస్తానంటే మనం బ్రతుకుతాము? మనం బ్రతకలేము. అని మనం బ్రతకాలంటే ఫలించాలి. ఫలించాలంటే దేవుడు చెప్పాలి. ఆ దేవుడిచ్చాడు ఆహారం. ఈ ఆహారం తిని దేవునికి ఏం చేయాలి? కడుపు నిండా తినేయడం తెలుసు తప్ప ఇది దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను తిని తృప్తిగా బ్రతుకుతున్నానని తెలియడం లేదు. ఇంకా ఏముంది అక్కడ? 30 భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షుములన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్టులన్నీ ఆహారమవునట్లు పలికెను. ఆ ప్రకారమాయను. అంతా దేవుడు చేశాడండి. దేవుడు చేసింది ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు అనుభవిస్తున్నారు? ఆ? అనుభవిస్తున్నాం మనం. కానీ కృతజ్ఞత ఎవరికి చెల్లించలేకపోతున్నాము? దేవుడికి. ఎందుకు? అర్థం కాలేదు. ఈ కాయగూరలేంటి, ఈ ఆహారం ఏంటి, ఈ చెట్టు ఏంటి ఎప్పుడైనా ఆలోచించాడంటే తిరిగి దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ఏవి? ఈ కాయగూరలు తీసుకెళ్ళి వాళ్ళ దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఫలాలన్నీ మరలా దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎందుకు ఈ ఫలాలు ఇచ్చాడు? ఒకవేళ దేవుడే తినాలనుకుంటే సరిపోతాయా? దేవుడికి సరిపోతాయా? సరిపోవు. ఏమండి? దేవుడికి చేసింది ఆయనకి సరిపోతుంది. భూమే సరిపోదు ఆయన ఉండడానికి. అంత పెద్ద శక్తిమంతం, అంత ఆకారం పెద్దది ఆయనది. ఆయన కాళ్ళే సరిపోదు, అంత పెద్ద ఆకారం. మరి తినాలంటే ఒక్క నిమిషంలో తినేస్తాడు అంతా. అంటే అది ఒక శక్తి, సరిపోదు. అంత పెద్ద శక్తిని ఏం చేశాడు దేవుడు? నీ దగ్గర కొంచెం, నీలో కొంచెం, నీలో కొంచెం, నీలో కొంచెం, నీలో కొంచెం పెట్టాడు. కాబట్టి మనం బ్రతుకుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏది? ఆయన శక్తి. ఈ శక్తి ఆయనదే. కొంచెం కొంచెం పెట్టాడు మనందరికీ. పెట్టాడు కాబట్టి ఏమవుతున్నాం మనం? పెచ్చిరేగిపోతున్నాం. ఆ ఆ పెట్టింది తీసాడనుకో, పెట్టిన ఆ శక్తి తీసాడనుకో, మరి నీ బంగారం, నీ వెండి, నీ వస్త్రం, నీ ఆస్తి ఇంకా ఏమి పని చేయదు నీకు. కాసేపటి తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు తెలుసా? అంతే, అక్కడితో ముగింపు. మరి భూమి మీద నీకు అవకాశము లేదు. అంటే ఇప్పుడు నువ్వు నడవాలన్నా, తిరగాలన్నా, మాట్లాడాలన్నా నీలో శక్తి ఉండాలి. ఆ శక్తి ఎవరు తెలుసా? దేవుడే. ఇంత పెద్ద శక్తిని ఇచ్చి మనల్ని నడిపిస్తుంటే ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే ఆయన తెలుస్తాడు. ఆలోచించక నువ్వేవేవో చేసుకుంటానంటే అది నీ అజ్ఞానానికే దేవుడు చూస్తాడు. అందుకోసమే దేవుడు తన గ్రంథంలో ఎన్నో మాటలు రాశాడు. ఏమండి? మొదటి మానవులు సృష్టించి ఈ సృష్టి అంతా నీకు అప్పగించనయ్యా, ఈ సృష్టి అంతా నీకు లోబడాలి, ఈ సృష్టి అంతా నీ మాట వినాలి, ఈ సృష్టి అంతా నీ కోసమే నేను తయారు చేశాను. నువ్వు అక్కడికి వెళ్ళి 60, 70, 80, 90 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు నువ్వు బ్రతికిన తర్వాత నువ్వు బ్రతకాలి అంటే నీకు అన్ని రెడీ చేసి నేను ఉంచాను. ఏమండి? ఒకటి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఉందండి, ఉందా? ఇప్పుడు మన దగ్గర లేదులేండి. కొబ్బరికాయ ఉంది. నువ్వు పుట్టక మునుపు నుంచి కొబ్బరికాయ ఉందా? నువ్వు పుట్టిన తర్వాత కొబ్బరికాయ వచ్చిందా? చెప్పాలి ప్రశ్న. ఏ ఫలమైనా, ఒక నిమ్మకాయ అయినా, ఒక అరటిపాయ కాయ అయినా, ఒక సీతాఫలం అయినా ఎప్పటి నుంచి ఉంది అది? ముందు నుంచి. ఎప్పటి నుంచి ఉంది అది? దేవుడు చెప్తున్నాడు ముందుగా సిద్ధం చేశాడు. ఒక అరటి పళ్ళు, పనస పండు అవన్నీ ముందుగా సిద్ధం చేసి నిన్ను పంపించి నువ్వు తినయ్యా, నేను ఇచ్చింది రుచి చూడయ్యా, రుచి చూచి బా నా తండ్రి ఎంత ప్రేమ, నా కోసం ఇన్ని వండి పెట్టాడా,
దేవుడు వండాడు చేశాడంటే వండాడు అనమాట ఇవన్నీ. ఈ రుచులన్నీ ఎవరిది? ఎవరి దగ్గర ఉంది? ఉప్పు, కారం, ఈ తీపి, పులుపు అంతా ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉందండి? బాగా వినాలి, బాగా అర్థం అవ్వాలి మీకు. ఈ ఉప్పు టేస్ట్ మనం చూస్తున్నామంటే ఉప్పు ఎవరి టేస్ట్ ఇది? ఆ? కారం, పులుపు, తీపి దేవుడిది కాదా? ఇన్ని రకరకాలుగా దేవునిలో ఉంది. దేవుడి నుంచి బయలువచ్చినవి ఇవంతా. దేవుడి నుంచి వచ్చింది కాబట్టి దేవుడు మరలా మనం ఏం చేశాడు? తన రూపముగా మనల్ని ఇక్కడ పంపించాడు. కాబట్టి ఈ రుచులన్నీ మనం చూడాలి. చూసి ఏం చేయాలి? బా దేవుడా, ఏంటి దేవుడు ఒక కొబ్బరికాయ చేసావు, ఆ కొబ్బరికాయ లోపల నీరు, నీరు లోపల ఇంకేముంది? తెల్లటి తీపిగా ఏదైతే ఏమంటారు కొబ్బరి పెచ్చు. ఏంటి ప్రభు ఒక అరటి పళ్ళు చేసావు, అరటి పళ్ళు మీద తొక్కతో కలిపి కప్పావా నేను తినాలని? ఎవరు తినాలని? అరటి పళ్ళుకు తొక్కతో కప్పాడు. ఆ? ఒక మాడి పళ్ళుకి ఒక తొక్కతో కప్పాడు. నువ్వు ఎలాగైతే వంట చేసుకొని మూత ఏవా ఎక్కడ ఎక్కడ వంట చేసి మూత ఎక్కడేస్తారు? ఎందుకు? ఏది పెడితే మరి నువ్వు తినవు, పోతే. మరి దేవుడు కప్పాడు, అన్నిటినీ కప్పి ఇచ్చాడండి. అది తినడం మనకు తెలుసు, కానీ వాటి వెనకాల ఎవరున్నారనేది తెలియడం లేదు. ఆ, ఏమండి ఈ సృష్టి అంతా ముందు చేశాడండి దేవుడు. ముందు చేసిన తర్వాతే మనల్ని పంపించాడు. మనల్ని ముందు వాటన్నిటి ముందు చేశాడు? మనం వస్తామని. ఏమండి మనం వచ్చి హాయిగా ఇక్కడ బ్రతికి నా దేవుడు ఎంత అందంగా చేశాడు సృష్టి పొందుకొని దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి థ్యాంక్స్ చెప్తాం మనం? ఎవరికి థ్యాంక్స్ ఎవరికి కృతజ్ఞత చెప్తాం తెలుసా? ఎండలో నడుచుకుంటూ వచ్చాం. ఎండ ఎండ చాలా తీవ్రత ఉంది. పని చేసుకుని వచ్చావు. చల్లని నీరు ఎవరైనా ఇచ్చారనుకో ఏమంటాం? బా దేవుడిలాగా నాకు కాపాడవు నాయన నీరిచ్చి అంటే. ఒక చెంబుడు చల్లనీరు నువ్వు ఇస్తే దేనితో పోల్చావు? దేవుడితో పోల్చావు ఒక మనిషికి. మరి ఇదంతా ఇచ్చింది దేవుడు. నువ్వు ఎంత మరి పొగడాలి దేవుడికి? పొగుడుతున్నావు ఎప్పుడైనా? నోరు చేసి మింగడమే తప్ప చేసి నడుక్కున మింగేస్తావు. ఒక చికెన్ ఎవరి కోసం? ఒక కోడి ఎవరి కోసం? ఒక మేక ఎవరి కోసం? ఈ ఆవు మేకలన్నీ ఎవరి కోసం? పాలు ఎవరి కోసం? ఇవన్నీ మన కోసం చేసి ఇచ్చి నేనేరా బాబు అందరినీ నడిపిస్తున్నాను నేనే అని ఆయన చెప్తుంటే ఆయన మాటకి ఎంతమంది లోబడుతున్నారు? ఈ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు తెలుసా? చదవండి ఒక మాట, ప్రసంగి గ్రంథం. ఇప్పుడు వెళ్దాం, మూలానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం చూడండి ఏముందో. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడికి వచ్చిన మనిషి చాలా మేధావి అయిపోయాడు. చాలా మేధావిగా మాట్లాడతాడు. అన్నీ తెలిసినట్టే మాట్లాడతాడు. అంతా నాకు తెలిసిపోయింది అంటాడు. ఏముంది అక్కడ? ప్రసంగి గ్రంథము 1వ మాట చదువుమ్మా. కలుగుబోవున్నది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఇక్కడ ఒక మంచి మాట దేవుడు రాశాడండి. ఏమి రాశాడంటే, కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరుగరు. ఇప్పుడు ఇది అయిపోతుంది, అప్పుడు అది అయిపోతుంది, ఇది అయిపోద్ది, అలాగైపోద్ది. ఎవరు ఎక్కువగా మాట్లాడతారంట అలాగా? ఏం బుద్ధి ఉండదు, ఎక్కడ చదివి ఉండరు, ఎవరు తెలిసి ఉండదు వాళ్ళకి. ఇది అయిపోతుంది, అది అయిపోద్ది. ఏమైపోద్ది? బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. బుద్ధిహీనుల మాట మీరు ఎప్పుడు నమ్మకండి. ఏం కలుగుతుందో తెలుసా మనిషికి? ఈ క్షణం ఏం జరుగుతుందో తెలుసా? చెప్పగలరా ఎవరైనా? బైబిల్ మాత్రం చెప్తుంది.
బైబిల్ మాత్రం చెప్తుంది. ఇది తెలియదు మనిషికి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమండి? అన్ని తెలిసిపోతే విజయవాడలో వర్షం వచ్చి అందరిని ఎందుకండి అన్ని వరదల్లో మునిగిపోయారు? ఆ? ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి ఎందుకు ఈ అన్ని చెప్పిన వాడు ఏది మరి ఆపలేకపోయాడు? ఆపొచ్చు కదా. ఇన్ని వాస్తవాలు, ఇన్ని ధర్మశాస్త్రములు ఇవన్నీ చదివినాడు. మరి వర్షం వచ్చేస్తుందిరా, మరి మిమ్మల్ని ముంచేస్తుంది, మీరు వెళ్ళిపోండి ఎందుకు చెప్పలేకపోయారు? ఆ? మీకు అన్ని తెలుసు కదా, ఈ గ్రహం పట్టేస్తుంది, అది పట్టేస్తుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్తున్నవారు మరి చెప్పొచ్చు కదా. నీరు వచ్చేస్తుంది, మరి ఉండకండి, మీరు చనిపోతారని చెప్తే మరి అందరు బ్రతికిపోతారు కదా. బ్రతకరా? ఎన్ని సంగతులు చెప్తున్నవారు మరి ఎందుకు కరోనా వచ్చినప్పుడు మరి చెప్పలేకపోయారు? దాక్కున్నారు ఎందుకు? ఆ? కరోనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద పాండిత్యం నేర్చుకున్నవారు, పెద్ద పెద్ద జ్ఞానులు, మేధావులు బయటకు వచ్చి నేను ఆపుతాను, నేను ఇది చేస్తాను అన్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? డోర్లు మూసేసి లోపలికి వెళ్ళిపోయారు. ఈ శాస్త్రం చెప్పిన వాళ్ళందరూ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అన్నవారు అందరూ డోర్లు మూసేసి అందరూ లోపల ఉండిపోయారు, ఇంటి లోపల. ఎందుకు మరి ఆపలేకపోయారు? ఆ? అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే, కలుగబోవున్నది ఏదో, సంభవించబోవున్నది ఏదో ఏ నరుడికి తెలీదో. ఈరోజు భూమి మీద మానవులు అబద్ధాన్ని చెప్పి మానవులందరికీ భయపెట్టారు కాబట్టి ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నారు. ఏమిటి వాస్తవానికి ఈరోజు గ్రహం అంటున్నారు కదా, గ్రహం పట్టింది అంటున్నారు కదా. ఆ? ఇది నిజమేనా? ఏమండి గ్రహం పట్టేసింది ఇది చాలా మంది అంటున్నారు కదా. ఎవరు చూసారు? రోడ్ అంటే కూడా ఎవరు తిరగడం లేదు, భయపడిపోయారు ఏమైపోతాం నేను. సాయంత్రం పూట ఇటు తిరిగేవారు, బళ్ళు కూడా తిరగడం లేదు. ఏమండి? మన భారతదేశం లాంటి దేశాలు 250 పైన ఉన్నాయి దేశాలు. భారతదేశం ఎలాగైతే ఉందో ఇటువంటి భారతదేశం లాంటి దేశాలు 250 పైన దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో ఈ గ్రహాలు ఏం పట్టించుకోరాళ్ళు తెలుసా మీకు? ఒక అమెరికా, ఒక ఆస్ట్రేలియా, ఒక న్యూజిలాండ్, పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ ఈ గ్రహాల గురించి ఉండవు. వాళ్ళు తింటారు, తిరుగుతారు, హాయిగా సంతోషంగా జాలీగా ఉంటారు. ఎక్కడ లేనివన్నీ మన భారతదేశంలో మనకు నేర్పించారు అన్ని. నిజమండి, నిజం తెలుసుకోవాలనే ఈ యొక్క ఆలోచన. మరి అన్ని తెలిసినప్పుడు మరి ఎందుకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి చెప్పలేకపోతున్నారు? ఏదో సంభవించబోతుంది, ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. ఏమవుద్ది? అదే రోజు అదే 24 గంటలు ఏమైనా తగ్గిపోద్దా? ఈరోజు తగ్గిపోద్దా చెప్పండి మేధావులు, పెద్దలు? ఏమండి, సంవత్సరంలో ఒకసారి భూమి తిరిగి తన గమ్యస్థానంలోకి చేరుతుంది. సంవత్సరానికి ఒక గంటకి ఎన్ని లక్షల వేలు మైళ్ళు తిరుగుతుందో తెలుసా? భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు. చూడండి, ఒక సైన్స్ మీరు చూడండి తెలుస్తుంది. తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికే చేరడానికి ఒక సంవత్సరం పడుతుంది. దాన్ని గ్రహం పట్టేసింది అంటారు. ఎక్కడి నుంచి ప్రారంభమైందో అలా తిరిగి మరలా అక్కడికి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది. దాన్ని గ్రహం పట్టేసింది, మీరు తిరగకూడదు, కూర్చోవాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, దేవుడు అంటున్నాడు వీటన్నిటిని నడిపించింది నేనంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. ఏమంటాడు? ఒక మాట చదువుదాం, అపొస్తలుల కార్యము మొదటి అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి, అందరు చూడండి. దేవుడు అంటే ఈరోజు అందరికి చీప్ అయిపోయింది. దేవుడు చీప్ అయిపోయాడు, మనుషులు గొప్పలు అయిపోయారు. మనిషి చెప్పింది గొప్ప అయిపోయింది, కానీ దేవుడు చెప్పింది మాత్రం గొప్ప కాదు, దేవుడు చెప్పింది మాత్రం వద్దు. ఈ కాలాన్ని మనిషి తిప్పుతున్నాడా?
ఈ కాలాన్ని మనిషి తిప్పి దీన్ని కాపాడగలడా మనిషి? ఎవరు రప్పిస్తున్నారు ఇదంతా? ఎవరి చేతిలో ఉంది? బైబిల్లో ఏముంది ఒకసారి చూడమ్మా, చదువమ్మా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలము సమయము తండ్రి అయిన దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట భూమి మీద ఎవరి తరము కాదు. ఎప్పుడు భూకంపం వస్తుందో, ఆ ఎప్పుడు వరదలు వచ్చి ముంచేస్తుందో, ఎప్పుడు ఏమైపోతుందో ఏ మనిషికి తెలియదని దేవుడు చెప్తున్నాడు. నిజమండి, ఇది జ్ఞానం అండి, దేవుడిచ్చే జ్ఞానం. ఈరోజు ఈ జ్ఞానం అందరికి కావాలా? మీరు ఎవ్వరు భయపడకూడదని దేవుడు చెప్తున్నాడు. నేనే కదా అన్నిటినీ నడిపిస్తున్నాను. కాలం రావాలన్నా కాలాన్ని నడిపించే నాయకుడిని నేనే. ఏమండి, వర్షాకాలము ఏ ఏ కాలం ఉందో ఈ కాలాన్ని దినాలంతా నేనే నడిపిస్తున్నాను. నేనే దాని వెనకలో ఉన్నాను. నేనే నడిపిస్తున్నాను వాటన్నిటినీ. బాగా మీరు వినాలి, మీరు బాగా వినాలి. ఇక్కడికి వచ్చిన వారు మీరు బాగా వినాలి. ఏమండి, 24 గంటలు వస్తుంది, 24 గంటలు ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రి. ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? మనిషి ఇస్తున్నాడా? మనిషి నడిపిస్తున్నాడా చక్రాన్ని? దేవుడు అంటుండు కాలమును సమయము. సమయం అంటే తెలుసా? సమయం ఏం సమయం ఏంటి? ఈ సమయానికే వెళ్ళాలి, ఆ సమయానికే రావాలని మనిషి చెప్పింది నమ్ముతాం కానీ ఏ సమయమును పుట్టుక్కున పోతావు నీకు తెలుసా? మనిషి తెలుసా? సమయం దేవుడి చేతిలో ఉంది. నువ్వు బ్రతకడం, నువ్వు చనిపోవడం దేవుని చేతిలో ఉంది. నీ పుట్టక, నీ మరణం దేవుని చేతిలో ఉంది. కాలము సమయం నడిపించేవాడు దేవుడు. ఈరోజు ఆ దేవుడిని కలిగిన మీరు ఎంత ధైర్యంగా ఉండాలి చెప్పండి? మీరు ధైర్యంగా ఉన్నారా? మీరు పాటిస్తున్నారా మనుషులు చెప్పింది సిద్ధాంతం? మీ ఇంటి నుంచి బయటకు రాకండి, వంట చేయకండి, ఎవరిష్టం వారిది చేసుకున్నాడు. చేసిన చేయడు, తప్పేం కాదు. కానీ దేవుని మాటలు కూడా గౌరవం ఇవ్వాలి కదా. మనిషి మాటగా అంత గౌరవం ఇచ్చినప్పుడు దేవుడి మాటలు కూడా గౌరవం ఇవ్వాలి కదా. ఒక మనిషిగా, సాటి మనిషిగా. మనిషి భూమి మీద ఏం చేయగలడు? 60-70 సంవత్సరానికి ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఉన్నదంతా పోగొట్టుకుని వెళ్ళిపోవాలా, ఉన్నదంతా విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా. ఏ రోజు వెళ్ళిపోతాడో తెలీదు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే కాలము సమయము తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. దేవుడు స్వాధీనంలో ఉంది. ఎప్పుడు ఏమి జరగాలో, ఎప్పుడు ఏమి కలుగుతుందో, ఎప్పుడు ఏమి అవుతుందో, భూమి మీద ఎప్పుడు ఏది జరగాలో దేవుడు ఆధీనంలో ఉంది. దేవుడు సమయాన్ని కాలాన్ని నడిపిస్తున్నాడు, మనిషి కాదు. ఈరోజు ఎవరికి నమ్మాలి? ఎవరు నమ్మాలి? దేవుడికి నమ్మాలి. దేవుడికి నమ్మక ఎవరిని నమ్ముతున్నావు? మనిషిని నమ్ముతున్నావు. కాబట్టి నువ్వు మాయలో ఉన్నావు. నీ బ్రతకంతా ఏంటి ఎలా ఉంది? భయంకరంగా మారిపోతుంది. అన్నిటికీ రూలే. అన్నిటికీ రూలే. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు చెప్తారు. ఏది చేయకూడదు? ఏది ఆపగలవు చెప్పి? సూర్యుడిని ఆపగలరా? ఏం జరుగుతుంది మరి? ఇంత జ్ఞానం దేవుడు ఇస్తే ఈరోజు క్రైస్తవులకు తెలియదండి ఈ జ్ఞానం. చూసారా, క్రైస్తవులు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు చూడండి, వారికి తెలియదు ఈ జ్ఞానం. వారికి తెలియదు కాబట్టి చాలా మంది నవ్వుతున్నారు క్రైస్తవులు చూసి. ఈ క్రైస్తవులు ఏ జ్ఞానం లేదనుకుంటున్నారు. ఏమి వీళ్ళు పాటిస్తున్నారు అదే. ఏది ఈ జ్ఞానం పట్టేస్తుంది, మరి తినకూడదు వాళ్ళు పాటిస్తున్నారు. క్రైస్తవులు కూడా చాలా మంది పాటిస్తున్నారు. ఎలా చూడండి, మనిషి చెప్పింది జరుగుతుందా? దేవుడు చెప్పింది జరుగుతుందా? ఏమండి, ఈ మాట కూడా దేవుడు రాశాడండి. చూద్దాం, ఒక మాట చూద్దాం. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 47. మీరు అలాంటి వారిగా మీరు ఉంటే మరి నేను ఎంత చెప్పినా మిమ్మల్ని నేను మార్చను. మీకు ఒక దండం, నేను మిమ్మల్ని మార్చలేను. మీరు మారాలి, మీరు మా జ్ఞానులుగా ఉండాలి, దేవుని నామానికి మహిమ తేవాలి. యెషయా గ్రంథం 47. ఏమండి,
దేవుడు అందరినీ ప్రేమించి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. నన్ను ఎరిగి నన్ను తెలుసుకొని నా మాటల చొప్పున మీరు నడుచుకోవాలి భూమి మీద. నేనే మిమ్మల్ని బ్రతికిస్తున్నది నేనే అని దేవుడు చెప్తుంటే బ్రతికిచ్చిన వాడికి మరిచిపోయి ఏమండి పనికిమాలిన మాటలు విని ఈరోజు చూసారా ఎన్నో దేశాలు గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయండి. గొప్ప గొప్ప పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. అన్ని దేశం కంటే ఏమండి రెండో స్థానంలో మన దేశం ఉంది. జనాభా ఎక్కువ మంది జనాలు ఈ భారతదేశంలో ఉన్నాం ఏమండి. ఇక్కడే అన్ని రకరకాలు ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఏమండి. ఏది అమెరికా కానీ పాశ్చాత్య దేశంలో ఏది పట్టించుకోరు. ఈ మూర్తలు ఇవన్నీ ఏది పట్టించుకోరు ఏమండి. వారి ఒక డాలరు లేకపోతే వారి ఒక స్థాయి. ఇప్పుడు చైనా ఉందండి. చైనా 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 దేశం ఉంది. మన భారతదేశం కంటే 50 సంవత్సరాలకు ముందు ఉంది అది టెక్నికల్లో. ఎక్కడ మన భారతదేశం కంటే 50 సంవత్సరం ముందుంది. అంత ఏమంటారు దాన్ని, అంత ముందుకుంది. చైనా దేశం కంటే మన భారతదేశం 50 సంవత్సరం వెనక్కు ఉంది జ్ఞానంలో. మరి ఆ చైనా దేశంలో ఏది పట్టించుకోరండి వారు, ఏది పట్టించుకోరు. ఈ గ్రహాలు ఏమి పట్టించుకోరు. మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? మనకంటే 50% హైలో ఉన్నారు. మనం అన్ని పట్టించుకున్న మనం అలాగే అడుగులో ఉన్నాం. అడుగు అడుగు అర్థమవుతుందా? మన భారతదేశం ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళకపోతుంది. ఎందుకు? ఇవే ఈ పట్టింపులు, మూఢనమ్మకాలు ఇవన్నీ నేర్పించేసి మనల్ని అజ్ఞానులుగా మార్చేశారు, భయపెట్టేశారు. మనిషి భయపెడితే కదా భయపడతాడు. భయపడిపోతే ఇంకా ఏమి చేయలేడు, ఏమి అనలేడు. భయపడిన అలాగా భయపడలేదు అనుకోండి ఏమండి. మీరు భయపడలేదు కాబట్టి ఈరోజు ఏమైపోయారు? దేవుడు ఉన్నాడని మీరు ఎవరి మాట వినాలి? దేవుడి మాటలు వినాలని ఈరోజు తిన్నారా? తినలేదా? మీరు ఉపవాసంలో ఉన్నారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిన్నారా? తిన్నారా? పిల్లల్ని తినిపించారా? వంట చేశారా? హాయిగా ఉండండి. ఎలాగున్నారా అలాగే ఉండండి. ఏం కాదు. ఏదైతే రేపు నాకు అడగండి. దేవుడు నమ్ముకోండి. ఆయనే కాలమును సమయం నడిపించిన వాడు. వీటన్నిటిని చేసిన వాడు ఆయనే. వీటి ద్వారా మనిషికి ఏం ప్రమాదం ఉంది? వీటి ద్వారా ఏ ప్రమాదం లేదు. ఈ గ్రహాలను నడిపించింది దేవుడే. ఏదైనా చేయగలడు దేవుడే. దేవుడి మీద భారం వేయండి. దేవుడు అంటూ నీ భారం నా మీద వేయమంటున్నాడు దేవుడు. నీ ప్రతి ఒక్క ఆలోచన నాలో నువ్వు వెయ్యు. ఈరోజు ఒక మాట మనం చూద్దామండి. యెషయా గ్రంథం 47. యెషయా గ్రంథం 47 11 12 13. కీడు నీ మీదకు వచ్చును, కీడు నీ మీదకు వచ్చును, నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, ఆ కీడు నీ మీద పడును. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నువ్వు ఎంత జ్ఞాని అయినా, ఎంత పాండిత్యం నేర్చుకున్నా, నీ ఇల్లు కూడా విజయవాడలో మునిగిపోయింది లేరా? వాళ్ళ ఇల్లు కూడా పోయింది, మునిగిపోయింది మొత్తం చపా. ఎప్పుడు? మొన్న వరదలకి నిరుడు. ఇంకేమవుతుందంటే నువ్వు మంత్రించి దేన్ని నువ్వు ఆపలేవంటున్నాడు దేవుడు. చూడు, నీ మీదకి నేను పంపిస్తున్నాను. ఏది పంపిస్తున్నాడు ఆయన? కీడు నీ మీదకి పంపిస్తున్నాను. ఆ కీడు నువ్వు ఆపగలవా? నువ్వు ఆపలేవు. ఎవరు పంపించేది? దేవుడు. ఆపగలరా? ఆయన అంటున్నాడు, కీడు నీ మీదకి వచ్చును, నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడినప్పుడు దానిని నువ్వు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. 12వ వచనం చదువుమా. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము.
ఒకవేళ అవి నీకు ఒకవేళ ప్రయోజనకరమగునేమో ఒకవేళ అవి నీకు ప్రయోజనకరముగా అగునేమో. ఆ? దేవుడు అంటున్నాడు, నేను పంపిస్తే ఏది కీడు పంపిస్తే ఆ కీడు నువ్వు ఆపగలవు, ప్రయత్నించు. ఆపగలడా? ఆ? ఏది ఆపలేడు మనిషి. పెద్ద పాండిత్యం నేర్చుకున్నానని బయలుదేరి చెప్తాడు మరి. ఆ? ఆ పాండిత్యం విన్న మనం మనం గొప్పలం. బాబు చెప్పాడు, అయ్య చెప్పాడు. ఏం చెప్పాడు అయ్య బ్రతకే సరిగా ఉండదు. అయ్య వచ్చి నీవు చెప్తే నువ్వేమో ఇక్కడ చాలా గొప్ప. నీకు తెలిసింది కొంత. ఏమండి, ఇది ఎవరిని విమర్శించే మాటలు కావు. ఇవి ఎవరిని విమర్శించే మాటలు కావు, జ్ఞానం ఇచ్చే మాటలు. ఏమండి, భూమి మీద నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. ఎవరు ఏమి ఆపలేరు, ప్రకృతిని ఆపలేరు, ప్రకృతి చక్రాన్ని తిప్పలేరు. ఈ ప్రకృతిలో జరుగుతున్న సంభవించబోతున్నదన్నీ దేవుడు వలన రాబోతుంది. దీన్ని ఎవరు కూడా నివారించలేరు. ఎవరైనా నివారించగలని చెబితే అతను అబద్ధికుడు. నీ తంత్రంలో నువ్వు విస్తారమైన శకునం అంటే ఏంటి? ఇది జరుగుతుంది, రేపు అది జరుగుతుంది, ఇప్పుడు అది జరుగుతుంది. శకునం, అదే శకునం అంటారు. శకునము. అవి నీకు ప్రయోజనము అగునేమో ఒకవేళ నువ్వు ప్రయత్నించు. దేవుడు అంటున్నాడు, ప్రయత్నించు. నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రయత్నించు. నీకు అన్ని తెలుసు అని చెప్పుకుంటున్నావు కదా. నేను పంపించే ఉగ్రతను ఆపుకోగలరు, చూడు, ప్రయత్నించు. నువ్వు మంత్రిస్తావా, మాయ చేస్తావా, మంత్రిస్తావా, ఏం చేస్తావు, చెయ్యి. దేవుడు అంటాడు ఇంకా 13లో, నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకాలు మోసచార్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. తప్పిస్తారా? నీ మీదకి ఏదైనా కీడు దేవుడు పంపించాడు అనుకో, ఆపగలరా? మంత్రించి ఆపగలరా? జ్యోతిష్యం చెప్పి ఆపగలరా? ఇవన్నీ చెబితే మరి ఇన్ని విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి భూమి మీద? మహాజ్ఞానులుగా బ్రతకాలి. మనుషులకు మీరు ఏం చేయకూడదు, మనుషులు మాటలు మీరు అసలు విశ్వసించకూడదు. ఎవరి మాటలు నమ్మాలి? దేవుడి మాటలు నమ్మాలి. దేవుడు నేర్పిస్తాడు జ్ఞానం. దేవుడే బ్రతికిస్తున్నాడు. ఊపిరిచ్చింది ఎవరు? దేవుడే కదా. ఆ ఊపిరి ఉంది కాబట్టి ఈరోజు తింటున్నావు, తిరుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. ఊపిరి లేకపోతే భూమి మీద నువ్వు ఉండవు. ఊపిరిచ్చిన దేవుడికి నమ్మయ్యా నువ్వు. ఊపిరిచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పు. ఏమండి, దేవుడు అంటున్నాడు, ఊపిరిచ్చింది నేనే. నువ్వు ఏ పాటి వాడివి? ఒక మాట చూద్దాం, ఇంకొక మాట. ఏమండి, యాకోబు పత్రిక 4:14 మొన్న విమానం కూలిపోయింది. ఎక్కడ కూలిపోయింది విమానం? ఎంతమంది? 242 చనిపోయారు. అక్కడికక్కడ కాలిపోయారు. విమానం అక్కడ కూలిపోయింది. మరి ఏమి చెప్పలేకపోయారు? చెప్పుంటే బ్రతికిపోందరు కదా. మనుషులను మరి చెప్పి బ్రతికించేవచ్చు కదా. మీరు వెళ్ళకంటారు నాయన, ఇదైపోద్ది, మరి మీరు వెళ్తే ఇదిగో నాకు తెలుసు, ఈ శకునము, ఈ మంత్రము, ఈ తంత్రం అన్ని నాకు తెలుసు, నేను చెప్తున్నాను చెప్పవచ్చు కదా, ఆపేయవచ్చు కదా. మరి ఎందుకు ఆపలేకపోయావు? ఇలాంటి వారి మాటలు ఎక్కువ నమ్ముతారు, కానీ నిజం చెప్తే ఎవరు నమ్మరండి. నిజమైన దేవుడు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు. ఏముంది అక్కడ? రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఒక మనిషిగా నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? కొంతసేపు చాలమ్మా. ఏమంటాడు దేవుడు? ఓ మనిషి, రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. నీ జీవం ఏపాటిది? నువ్వు ఇంతలోను కనబడి అంతలోను మాయమైపోయిన వాడివి. నా మాట నువ్వు వినాలి.
ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినక నువ్వు ఎవరి మాట విన్నా నువ్వు ఏమైపోతావు? దేవుడికి దూరం అయిపోతావు అంటున్నాడు దేవుడు. ఈరోజు భూమి మీద మనుషులంతా దేవుడి మాటకి లెక్కలేదండి. దేవుడి మాటకి లెక్క ఉందా? దేవుడి మాటకి అస్సలు విలువ లేదు, లెక్క లేదు. ఎవరి మాటకి విలువ ఉంది? మనుషులు చెప్పే మాటలకి విలువ ఉంది. వారినే గౌరవిస్తారు, వారినే దేవుడిగా భావిస్తారు, వారినే దేవుడితో సమానంగా అంటారు. కానీ దేవుడు ఇంత చేసి ఇన్ని చేసి కాలము సమయము ఇవన్నీ నడిపిస్తుంది నేనే, మిమ్మల్ని బ్రతికిస్తుంది నేనే, మిమ్మల్ని నా రూపంలో మిమ్మల్ని నేను చేసుకున్నాను, నేను మిమ్మల్ని నా చేతిలో నేను చూసుకుంటున్నాను. తల్లి మరిచిన, తండ్రి మరిచిన, బంధువులు మరిచిన, కుటుంబం మరిచిన నేను మిమ్మల్ని మరవను, మిమ్మల్ని ఎత్తుకొని చంకన ఎత్తుకొని ముద్దాడి. ఎలాంటి దేవుడు అండి? ఈ దేవుడిని ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఏది వచ్చినా ఎన్నో చెప్తుంటారండి. ఈ రకరకాలుగా చెప్తుంటారు. ఏమండి? గసరి దీపాలు వెలిగించమని చెప్పారు. ఆ దీపాలు వెలిగించకపోతే కుటుంబంలో చనిపోతారు అన్నారు. మా కుటుంబంలో ఏ దీపాలు గీపాలు ఏమి వెలిగించలేదు, చనిపోయాం మేము. అదే విమర్శించడం కాదు, జ్ఞానం జ్ఞానం కావాలి. మనుషులు చెప్పేది వినకూడదు, దేవుడు చెప్పేది వినాలి. మనుషులు మాయగాళ్ళు, మోసగాళ్ళు. వారు బ్రతుకు తీరు కోసం, వారు బ్రతకడం కోసం మనల్ని ఏం చేశారు? అజ్ఞానంగా చేసేసి వారు బ్రతుకు ఆ బెప్పము అంటే కడుపు నింపుకుంటున్నారు. మనం భయపడితే వారి కడుపు నిండుతుంది. మరి భయపడితే కదా ఆయన దగ్గరికి వెళ్తే కదా. ఈరోజు ఎవరికి భయపడద్దు. ఎవరికి భయపడాలి? ఒక సృష్టికర్త అయిన దేవుడికే భయపడాలి. ఆయన ఎలాంటి వాడు? ఈ నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని నడిపించేవాడు ఆయనే. ఏమండి? అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆకాశము నుండి ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పి. ఇవన్నీ ఏమండి? అన్ని ఇచ్చేది ఆయన. ఆయన మాట మరి లోబడి బ్రతకాలి. కానీ ఏదో ఎవరు భయపెట్టారని ఎవరి మాట విని భయపడి బ్రతకడం కాదు. బ్రతికితే పర్లేదు, ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎవరి ఇష్టం వారిదే, అంతే కదా. కాకపోతే ఈరోజు దేవుడు చెప్పిన మాటలు మనం ఈరోజు చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాం కాబట్టి మనం మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. దేవుడు నమ్మిన మనం దేవుడి మాటకు లోబడి బ్రతకాలని దేవుడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 148. ఏమండి? దేవుడు చాలా గొప్పోడండి, చాలా గొప్పోడండి. ఆయన అంటాడు, 3 నుంచి చదువుదాం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఎవరు స్తుతిస్తున్నారు? ఎవరు? సూర్య చంద్రుని దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఈ గ్రహాలు అంతా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. దేవుడు చెప్తే కదా అవన్నీ ఉన్నాయి. వాటికి భయపడతావా? దేవుడు భయపడతావా? ఈరోజు ఒక మనిషిగా నువ్వు నిర్ణయించుకో. ఏమంటాడు అక్కడ? సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. పుట్టాయి? ఎవరు ఆగిస్తే పుట్టాయి? నీవాగిచ్చావా? దేవుడు ఆగిస్తే అవి పుట్టాయి. అవి యెహోవా నామమును స్తుతించునుగాక.
ఈ గ్రహాలు ఈ సృష్టి అంతా దేవుడికి భయపడి వణికిపోతుంటే వీటిని చూసి నువ్వు వణికిపోతావా? నీ రూపం ఏ రూపం? ఆ ఎవరి రూపం ఇది? ఎవరిచ్చిన రూపం? దేవుని రూపము కాదా ఇది? దేవుని రూపము కలిగినందుకే సృష్టి అంతా నీకు సహకరించడం లేదా? ఈ సృష్టి అంతా నిన్ను సహకరిస్తుంది కాబట్టి నువ్వు దేవునికి మహిమపరచకూడదా? దేవుడు నువ్వు మహిమపరచాలని, నువ్వు ఎప్పుడు దేవుడిని తెలుసుకుంటావని దేవుడు ఈ రోజు వరకు ఏమండి కునకక నిద్రపోక ఏం చేస్తున్నాడు? నీ కొరకు ఎదురు చూపులు. ఎవరి కొరకు ఎదురు చూపులు? దేవుడండి కునకక నిద్రపోక ఎదురు చూస్తున్న నా పిల్లలు భూమి మీద ఈ మనుషుల మాటలు విని, మనుషుల మాటలు నమ్మి ఇలా అయిపోతున్నారే, నాకు దూరం అయిపోతున్నారే. నా పిల్లలు నా మాట విని నా దగ్గరికి వచ్చేయాలి. ఆయన మాట వింటే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత చేసిన దేవుడు ఎంత గొప్పోడండి. ఇంత చేసి దేవుడు మనల్ని ఇంకా ప్రేమించి తన కుమారుని పంపించాడు ఈ భూమి మీదకి. వీళ్ళకి తెలియదు నాయన, వీరికి వెళ్ళి చెప్పు. ఎవరికి తెలీదు? వీరికి తెలియదు, ఇలాగే మారిపోయారు, నువ్వు వెళ్ళి చెప్పాయా అని ఆయన పంపిస్తే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుడికి చెప్పడానికి, దేవుడిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఎంత ప్రణాళిక! ఇంత గొప్ప మహాదేవుని తెలుసుకొని సుఖంగా, ఆనందంగా, ధైర్యంగా నా దేవుడు బలవంతుడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు ఎలాంటి వాడు? నిన్న నేడు రేపు మారని దేవుడు. మరి నీవు మారిపోతా దానికి ఎవరు ఉత్తరవాది? దేవుడు మారడు. మారుతాడా? సూర్యుడు ఎప్పుడైనా మారాడా? భూమి ఎప్పుడైనా మారిందా? చంద్రుడు ఎప్పుడైనా మారాడా? ఏది మారదు. మారిందా? వర్షం ఎప్పుడు మారిందా? గాలి ఎప్పుడు మారిందా? ఏది మారదు. ఎవరు మారిపోతాడు? మనిషి మారిపోతాడు. ఎందుకు? జ్ఞానం లేదు కాబట్టి. ఈరోజు జ్ఞానం నేర్చుకుని నువ్వు ఎన్నటి కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యొక్క జ్ఞానంలో బ్రతకాలని ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బ్రతుకుదామా? ఆయన జ్ఞానం కలిగి బ్రతుకుదామా? ఆయనే కదా సృష్టికి ఆధారభూతుడు. అన్నిటినీ చేసింది ఆయనే కదా. ఆయనకి లోబడి బ్రతికితే దేవుడు ఆనందిస్తాడు. మనం కూడా సుఖంగా, సంతోషంగా భూమి మీద ఉండగలుగుతాం. దేవుడు ఈరోజు ఆనందించాలంటే మనము జ్ఞానం కలిగి బ్రతకాలి. ఇటువంటి మంచి మనసు, మంచి జ్ఞానము ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే వింటున్నారో అందరికీ చక్కనైన జ్ఞానం ఇచ్చి, బుద్ధినిచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి, కుటుంబాన్ని, మన గ్రామాన్ని దేవుడు ఇంకను అభివృద్ధిపరచి బహుగా దీవించి ఆశీర్వదించును గాక.